ఈరోజే పొద్దునే మన హైదరాబాద్లో ఉన్న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీడియాట్రిక్ ఆన్కాలజీ వార్డుని అక్కడ ఓపెన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అత్యాధునికమైన వసతులతో అక్కడ ఐసీయూ యూనిట్, అలాగే ఐసోలేషన్ యూనిట్, అలాగే గదులు 4 గదులు అక్కడ అంటే ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ మనకి పీడియాట్రిక్ వార్డు ఉంది. ఇన్సిడెన్స్ పెరగడం, దానివల్ల మరో కొత్త వార్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మంది అక్కడ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటి భారతదేశంలోనే 12 యూనిట్లతో అక్కడ స్టార్ట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నాన్నగారు ప్రారంభించారు ఈ యొక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని. 10 ఏళ్లు పట్టింది పూర్తి అవ్వడానికి. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆయన ఈ యొక్క అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ ల్యాడ్స్ అయితేనేమి, లేకపోతే అలాగే మన టాటా